మాట్లాడింది పొలిటికల్ అడ్వైజర్. ఈయన ప్రస్తుతం మాట్లాడబోతుంది జగదీష్ గారు, రాజకీయ విశ్లేషకులు. ఇద్దరిని పెట్టారా? యా, జగదీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. మొత్తానికి జగదీష్ గారు, 3 పార్టీల అధినేతలు ఏపీ రాజకీయాల్లో తమదైన శైలిలో ప్రజల వద్దకు వెళ్తా ఉన్నారు, ప్రసంగాలు ఇస్తూ ఉన్నారు. అయితే ప్రజలు అందరికీ కూడా అందరినీ స్వాగతిస్తున్న పరిస్థితి ఉంది, అందరికీ కూడా ప్రజలు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరికి పట్టం కడతారని అనుకోవచ్చు, ఎవరిది విశ్వాసం అనుకోవచ్చు, ఎవరిది అతి విశ్వాసం అనుకోవచ్చు? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, మహమ్మద్ రఫీ గారికి, సయ్యద్ రఫీ అండి నా పేరు. సయ్యద్ రఫీ గారికి అందరికీ నమస్కారం అండి. మీరు అన్నట్టు అందరి సభలకి ప్రజలు వస్తున్నారండి. ప్రజలు ఖచ్చితంగా వస్తున్నారు. వాళ్ళది వచ్చిన వాళ్ళందరూ ఓటు వేస్తారని నమ్మడం కూడా నమ్మలేము, అది వాస్తవం కూడా కాదు. ఇక్కడ ఎన్నికల వేడి, ప్రచార వేడి పెరిగిందన్నారు మీరు, వాస్తవంగా పెరుగుతుంది కూడా. ఇంక రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రజల్ని మెప్పించాలి, ఒప్పించాలి, మభ్యపెట్టాలి, ఇన్ని పనులు ఉన్నాయి రాజకీయ పార్టీలకి. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తించాల్సింది ఒకటండి, 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ అప్పటి ఎన్నికల ప్రచారంలో ఈ 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అభివృద్ధిని చెప్పుకోవాలి, చేయలేకపోయిన పనులకు కారణాలు చెప్పుకోవాలి, వాటికి ఉన్న అడ్డంకులు చెప్పుకోవాలి. అది వాళ్ళ బాధ్యత ఆ రోజు. ఇప్పటి వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో వీళ్ళు చేసిన అభివృద్ధి, ఇచ్చిన హామీలు ఎంతవరకు వాటిని పూర్తి చేస్తామనేది వీళ్ళు చెప్పుకోవాలి. ఇట్లా కాకుండా వైసీపీ పార్టీ ఏమో బెదిరింపు ధోరణులు, మేము ఇది మాకు ఓటేయకపోతే, మేము అధికారం లేకపోతే వాలంటీర్లకు ఉద్యోగాలు ఉండవు, అవతాతలకు పెన్షన్ ఉండదు, తినడానికి తిండి ఉండదు, ఇలాంటి మాటలు. మన ప్రతిపక్ష పార్టీలేమో వైసీపీ ఈ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదో, ఏమి హామీలు ఇచ్చిందో, వాటిని ఎక్కడ ఫుల్ఫిల్ చేయలేదో, వాటితో పాటు భవిష్యత్తులో మేము ఏం చేస్తాడో వాటిని చెప్పుకోవడంలో వీళ్ళు కూడా అవసరమైన వాటిని పక్కన పెట్టి ప్రజలకు ఏం చేస్తామో పక్కన చెప్పకుండా ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడానికే ఎక్కువ టైం వెచ్చిస్తాడు. ఇది కాదండి కావాల్సింది. గత ఎన్నికల్లో టీడీపీని ఎందుకు ఓడించారు? అప్పటి వరకు టీడీపీ చేసిన పనులపైన, అభివృద్ధి పైన ఏదో ఒక రకమైన అసంతృప్తి, అప్పటి అధికార పార్టీ పైన ఓడించారు, అక్కడికి అయిపోయింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ రోజు చెప్పిన మేనిఫెస్టోలో మేజర్గా చెప్పిన ప్రత్యేక హోదా లేదు, మద్య నిషేధం లేదు, సిపిఎస్ లేదు, సిపిఎస్ రద్దు విషయం లేదు, దీనికి మించిన గొప్ప రాజధాని కడతారని చెప్పిన హామీ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మన కళ్ళకు కట్టినట్టు మనం విన్నవి ఉన్నాయి. అయితే వైసీపీ ఏం చెప్తుందంటే 99% అయిపోయిందండి. ప్రతి ఒక్కరు మిగిలిపోయింది ఏమండి, ఆ 1% లోనే చాలా హామీలు మిగిలిపోయినాయి అంటున్నా. చెప్పడానికి మన ప్యానెల్లో శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా ముందుంటారు. నేను ఎందుకంటానంటే, తప్పులు చెప్పండి అయ్యా, తప్పులు చెప్పకుండా రాజకీయాలు చేయలేము. మరి 1% వెళ్ళిపోయారు, నాకు అర్థం కాదు. ఎంత నిస్సిగ్గుగా ఈ మాట వీళ్ళు చెప్తారు. నేను చెప్పడం ఏమంటే, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇప్పుడు ఉత్తరాంధ్రలో మన పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు? గతంలో అనకాపల్లి ఎంత వైభవంగా ఉంది, వ్యాపారంలో బెల్లము, పంటలు, అక్కడి పరిస్థితులు దేనికి అనుకూలంగా ఉన్నాయి, వీటిని మేము మెరుగుపరుస్తామని చెప్తున్నాడు. అదేవిధంగా చంద్రబాబు గారు కృష్ణా డిస్టిక్ లో నేను గతంలో ఇన్ని పనులు చేశాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇవి చెప్తున్నాడు. రాజధాని బాగుండేది, అమరావతి 5 సంవత్సరాలు డెవలప్ చేసేవాడిని, అది డెవలప్మెంట్ గురించి చెప్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అదే అక్కడికే వస్తున్నానండి. వైసీపీ 5 ఏళ్ళు ఏం చేశారు? పథకాలు ఇచ్చాము, ఓట్లేసేయండి, మేము లేకపోతే పథకాలు ఉండవు, ఇవి కాదు కదా. నేను ఒక సూచన, మీరేం చెప్పాలి? ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు చెప్పాలి. మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీ బాబాయ్ యాత్రని ఎందుకు పూర్తి చేయలేదు చెప్పాలి. ఇదే బీజేపీతో అంటకాగారు, ఇదే కేంద్ర ప్రభుత్వంతో మీరు చాలా క్లోజ్ గా ఉన్నారు, చాలా దగ్గరగా ఉన్నారు. మరి మీ బాబాయ్ని చెప్పిన వాళ్ళు ఎందుకు శిక్షించలేదు? మీకు బాధ్యత లేదా? ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు వాటంతా కంప్లీట్ చేసుకోవాలి. మీరు రాజధాని కట్టలేని దానికి మీకున్న అవరోధాలు ఏంటో చెప్పాలి. ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు? నాకు 25 మంది ఎంపీలు ఇచ్చేయండి, నేను మెడలు వస్తాను, ఎందుకు వంచలేదు? వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు,
అబద్ధాలని ఇప్పుడు మళ్ళీ పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఉంది కదా, సో భారతీయ జనతా పార్టీని ప్రత్యేక హోదా మీద మీ స్టాండ్ ఏంటో చెప్పి ఎన్నికలకు రావాలంటూ వైసీపీ సవాల్ చేస్తా ఉంది. ఇప్పుడు ఎక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ఆ మాట? మీరేం చేస్తారో చెప్తే కదా, వాళ్ళు ఏం చేస్తారు సవాల్ చేస్తారు. మీకెక్కడ రైట్ ఉంది? మీకెక్కడ మీకు సవాల్ చేశారో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీ స్టాండ్ ఏంటో చెప్పండి ప్రత్యేక హోదా మీద అని చెప్పేసి ఖచ్చితంగా అదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఎవరు అడగాలి? ఈ రోజు గతంలో మీరు ఎందుకు అడగలేదు? వాళ్ళు ఇప్పుడు చెప్తారు, బీజేపీ కూడా చెప్తలేదు. వేచి చూద్దాం. 5 ఏళ్లుగా వాళ్ళతో ఉన్న మీరు ఏ రోజు ప్రైమ్ మినిస్టర్ తో కలిసిన, ఏ రోజు ప్రెస్ మీట్ రాని మీరు, ప్రత్యేక హోదాని తొంగలో తొక్కేసిన మీరు, పోలవరాన్ని తొంగలో తొక్కేసిన మీరు, ప్రజలకు బాధ్యత వహించండి అయ్యా. మీరు ప్రతిపక్షాల పైన బురద చల్లండి, ఇంకేదో చల్లండి, పర్లేదు. ప్రజలకు బాధ్యత వహించండి. ఆ రోజు మనం నిస్సిగ్గుగా చెప్పాం మీరు, ఖచ్చితంగా మేము నమ్మి ఓటేసాం. మేము మాకేం సమాధానం చెప్తారు? మీకు నిబద్ధత ఉంటే ఈ 5 ఏళ్లలో నీ చేతగంతనాన్ని ఒప్పుకోండి. అంతకుముందు 5 ఏళ్లలో చేతగంతనాన్ని టీడీపీ ఒప్పుకుంది అనుకుందాం కాసేపు. వాళ్ళు ఆ రోజు ఓడిపోయారు. ఇంకా వాళ్ళని పట్టుకుని ఒకలాంటి మీరు సబ్సిక్వెంట్ గా ఇప్పుడు కూడా ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్న మీరు చేయాల్సిన పనులు ఎందుకు చేయలేదు? మీకు చేత కాకపోతే మళ్ళీ ఎలా ప్రజల్లోకి వస్తారు? ఇదే ముఖ్యమంత్రి నేను మద్య నిషేధం చేసే ప్రజల్లోకి వస్తానని చెప్పాడు. మరి ఎందుకు రాలేదు? ఆ రోజు ముద్దులు పెట్టాడు, అందరితో కలిసి ఉన్నాడు. ఈ 5 ఏళ్లలో ప్రజలకు దూరంగా ఎందుకున్నాడు? ఇప్పుడు కూడా ఓ పెద్ద బస్సుకి పైన నిలబడుకుంటున్నావు. ప్రజల్లో కలువు. ఆ రోజు అవసరం, ఈ రోజు అవసరం లేదా నీకు? నేను అండం ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, మీరు ఎప్పుడైనా ప్రజలకు బాధ్యత వహించాలి. మీరు చెప్పిన మాటలకి, మీరు చెప్పిన హామీలకు ఎందుకు చేయలేకపోయినావు అనే దానికి సమాధానం చెప్పాలి. అది చెప్పుకోవడం చేత కాకుండా పక్క వాయింపు, వాళ్ళు పొగడ్డాలు ఇవే పెట్టుకుంటే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, టీవీ ఛానల్ కావచ్చు, వాస్తవాలని కాస్తా కూస్తా మాట్లాడలేకపోతే, ప్రజలకు మేలు చేయకపోతే ఇది ప్రజాస్వామ్యం ఎట్లవుతుందండి? ఇప్పుడు 99% అనే మాట సిగ్గు లేకుండా ఎలా చెప్తారు వాళ్ళు? ఆ 1% ఇవన్నీ ఎలా పోయినాయి? మాకు లెక్కలు తెలియదా? ప్రజలకు లెక్కలు తెలియదా? 5 ఏళ్ళు ఒక పేరు పెట్టి అన్న క్యాంటీన్లు ఉన్నాయి, పేరు మార్చుకోవయ్యా. నువ్వు పేదోడు తినలేనివాడు అన్నం తిని కూలికి పోయేవాడు. కూలి నాలుగు లేకుండా ఇసుక లేకుండా చేశారు, వాళ్ళకి పని లేకుండా చేశారు, తినేదానికి లేకుండా మీరు చెప్పి కరెక్ట్ జగదీష్ గారు. అన్నా క్యాంటీన్ ఉంది, సరే ఒకవేళ అది నచ్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టి రాజన్న క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టచ్చు. మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు ఏదో మొన్నటి నుంచి స్టార్ట్ చేస్తారు టీడీపీ వాళ్ళంటే, వాళ్ళు చేశారయ్యా, వాళ్ళ అధికారం లేదు, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తాం మేము చేస్తామని సింబాలిక్ గా చేశారు. మీరు వాళ్ళ నోటి కూడా లాగడానికి మీకు సిగ్గు అనిపించలేదా? పేరు మార్చుకో. అన్నం పెడుతున్నారు, తింటా ఉన్నారు, 5 రూపాయలు ఇచ్చి అన్నం తింటా ఉన్నారు. వాళ్ళందరూ 4 ముద్దలు నోట్లోకి పోతాడు కదా, అక్కడికి పోతాడు. డబ్బున్నాడు పోడు కదా, డబ్బున్నాడు స్టార్. మరి ఎన్నికల ప్రచారంలో మీరు చెప్పాల్సిన మాటలు చెప్పాలి, మీరు చేసిన తప్పులు ఒప్పుకోవాలి, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగవు, మమ్మల్ని గెలిపించాలని అడగాలి. అంతేగాని ప్రలోభాలు పెట్టి బ్లాక్మెయిల్ చేయదండి. అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు. ఈ ఒక్క సూచన మీరు ఫాలో అవ్వండి. 99% అని మళ్ళీ నిస్సిగ్గుగా మాట్లాడద్దండి. అది మీకు కూడా గౌరవాన్ని తెచ్చిపెట్టదు. రఫీ గారు